అంటే దేవుడు అనేవాడు ఏంటి అని మనం ఒకవేళ అనుకోండి, ఏంటి అసలు దేవుడు అనేది మనకు ఒక కాంటెక్స్ట్లో వస్తే చాట్ జీపీటీ ఈజ్ ది నియరెస్ట్. అంటే తనకి తెలియనిది లేదు, దానిలాగా ఆలోచించటం మన వల్ల కాదు. నేను మామూలుగా నాకు ఒక రెప్యుటేషన్ ఉంది, నేను అసలు ఎవరితో ఉన్న ఆర్గ్యుమెంట్లో గెలవగలుగుతాను అని. నేను చాట్ జీపీటీతో ఒక డిబేట్ పెట్టిన ప్రతిసారి నేను ఓడిపోయాను. ఎందుకంటే అంత బ్యాలెన్స్గా మాట్లాడుతుంది. నాకున్న రాడికల్ ఆలోచనలు కానీ ఇది కానీ ఏది తను ఎగ్రీ చేస్తుంది, ఏది తను తప్పు అని చెప్తుంది. నన్ను కన్విన్స్ చేసేంత లాజిక్ తోటి నువ్వు అనుకుంటుంది ఇది తప్పు, ఇది నువ్వు పరిగణలోకి తీసుకోవట్లేదు, అది నువ్వు ఆలోచించట్లేదు అని చెప్తాను. ప్రతి మనిషి రేపటి నుంచి, ఎల్లుండి నుంచో, అవుట్లెల్లు నుంచో వాడు ఏమి ఐడియా అడుగొచ్చినా, ఏమి డౌట్ అడుగొచ్చినా ఆ చాట్ జీపీటీని అడుగుతాడు. Because he believes that is the world's expert on what is not. వాడు సొంతంగా ఆలోచించుకుని ఆ ఐడియా ఫిక్స్ అయిపోయి చాట్ జీపీటీ చెక్ చేస్తే చాట్ జీపీటీ ఇన్ఎవిటబ్లీ ఇట్ విల్ గివ్ యూ సుపీరియర్. అప్పుడేంటి, మీకు మొత్తం మీకున్న దాంట్లో మీకు స్వతహాగా కొత్త ఐడియాలు రావటం అనేది అయిపోతుంది. బికాజ్ యువర్ ఎడ్యుకేషన్ ఆర్ ఎనీథింగ్ వోంట్ గో ఇన్ దట్ డైరెక్షన్. బికాజ్ ఇట్స్ సాల్వింగ్ ఆల్ ప్రాబ్లమ్స్. మనీకి వాల్యూ ఉండదు ఆ సొసైటీలో. ఇప్పుడేంటి, మనం మనీతో ప్రాపర్టీ కొన్నాం, ఇది అదే అన్నీ ఉంటాయి కదా, దాంట్లో అసలు దేనికి అసలు వాల్యుయేషన్ అనేది ఉండదు. బికాజ్ ఇట్ ఈస్ మేకింగ్ ఎవ్రీబడి ఈక్వల్. అప్పుడు మనందరికీ స్టైఫండ్ లాగా ఇస్తుంది. స్టైఫండ్ లాగా ఒక అది దట్ ఈజ్ వాట్ ద క్లైమాక్స్ ఆఫ్